మరింత సమాచారం అంటే డిబేట్లోకి వెళ్లే ముందు వీటికి సంబంధించి అప్డేట్స్ అందిస్తారు మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. పెద్ద ఎత్తున అటవీ శాఖ అలాగే అసైన్డ్ ఇరిగేషన్కి సంబంధించిన భూముల్ని కబ్జా చేశారు కదా సజ్జల వారి కుటుంబం. ఏంటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అటవీ సంరక్షణకు సంబంధించి చట్టానికి సంబంధించి కావచ్చు, అలాగే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఏమైనా చర్యలకు ఆదేశించిందా ప్రభుత్వం? ఎలా ఉండబోతోంది? ఏం చెప్తున్నారు? గుడ్ ఈవినింగ్. గత జగన్ ప్రభుత్వంలో రెండవ సీఎంగా సకల శాఖ మంత్రిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి సజ్జల ఎస్టేట్ అనేది కడప నగర శివారులోని శ్రీచైతన్య మండల పరిధిలో ఉంది. మొత్తం వాళ్ళ ఎస్టేట్ లో వందలాది ఎకరాలంటే వైఎస్ కుటుంబానికి అంటే జగన్ కి ఇడుగులపాయ ఎలా ఉందో ఎస్టేట్ దాన్ని తలదించే విధంగా ఎస్టేట్ ఉంది సజ్జలకి. సజ్జల కుటుంబ సభ్యులు అక్కడ ఎస్టేట్ లో వ్యవసాయం మీద కాని స్వాతంత్రం అక్కడ సాగు చేస్తూ ఉంటారు. సో అయితే వారి సజ్జల ఎస్టేట్ లో వారి భూమి కూడా ఉంది, వారి సొంత భూమి కూడా ఉంది 100 ఎకరాలు. అయితే ఇదే అదునుగా భావించిన అది శేషాచలం అడవిలో ఉంటుంది. అది సజ్జల ఎస్టేట్ అడవిలో సజ్జల ఎస్టేట్ అడవి లోపల ఉంటుంది కాబట్టి శేషాచలం ఇదే అదునుగా భావించి దాదాపు అప్పట్లోనే వాళ్ళు 52 ఎకరాలు అటవీ శాఖ భూమికి సంబంధించి ఆక్రమించారు. అట్లాగే మిగిలిన భూములు కూడా చాలా వరకు ఆక్రమించిన దాఖలాలు ఉన్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీలకు చెందిన గతంలో ఎప్పుడో ఇచ్చిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా వాళ్ళు కూడా కొందరు బాధితులు ఉన్నారు. అందరూ కూడా చాలా వరకు 100 ఎకరాలు ఆక్రమించినట్లయితే అనధికారికంగా ఉంది. అయితే ఇప్పటి వరకు బయట తీసింది ఏంటంటే మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగు తెచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం సీరియస్ కావడంతో ఇప్పటి వరకు బయటకు తీసింది 63 ఎకరాలు పైచిలకు వెలుగు బయటకు తీశారు. క్షుణ్ణంగా విచారించి సర్వే నిర్వహించి ఈ 63 ఎకరాల పైచిలకు బయటకు తీయడం జరిగింది. అయితే ఇంకా ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఇదే అదునుగా భావించి ఆ శేషాచలం మధ్యలో అడవిలో ఉంటారు కాబట్టి ఇవంతగా అటవీ భూములు మొత్తం అసైన్ భూములు అన్ని కూడా కబ్జా చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఆ భూముల్లో దాదాపు 220 కోట్లు విలువ చేసేదని మనకు తెలుస్తుంది. దీంట్లో అరటి, బొప్పాయి, జామ తదితర పండ్ల సాగు అయితే చేయడం జరిగింది వాళ్ళ భూములతో పాటు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో నిన్న కలెక్టర్ వెంటనే అమలు చేశాడు. వెంటనే అక్కడ బోర్డు నాటించి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ బోర్డు ప్రభుత్వం ఆదేశాల మేరకు. తర్వాత కూడా మీరు అన్నట్టు వీళ్ళపై చర్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అటవీ శాఖ యాక్ట్లు ఉన్నాయి, రెవెన్యూ యాక్ట్లు ఉన్నాయి. దీని ప్రకారం కూడా తప్పకుండా, ఎందుకంటే అక్కడ ఇంతవరకు చేసిన వాళ్ళు మొత్తం డిస్టర్బెన్స్ చేసి జంతువులకు కానీ అటవీ జంతువులకు కానీ అన్నిటికీ కూడా, కాబట్టి దీనిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది మొత్తంగా 220 కోట్లకు పైగా విలువ గల భూమిని, అటవీ భూమి, అసైన్డ్ ల్యాండ్, అలాగే ఇక్కడ ఇరిగేషన్కి సంబంధించిన ల్యాండ్ని కబ్జా చేశారు. మొత్తం 63 ఎకరాల ఈ భూమిని వారి ఎస్టేట్లో కలుపుకొని అక్కడ సాగు చేయడం, పండ్ల తోటల పెంపకం, అలాగే వారి నిర్మాణాల కోసం, ఎస్టేట్ నిర్మాణాల కోసం ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తూ ఉంది.